భారత్ కి పక్కలో బల్లెల్లా తయారవుతున్నారా? పూటకో వార్నింగ్ ఇస్తూ మాటలతో మంటలు పెడుతున్నారా? ఖలిస్తానీలు ఎందుకు మళ్ళీ రీసౌండ్ చేస్తున్నారు? భారత్ శత్రు దేశాలకు ఖలిస్తానీలకు ఉన్న లింక్ ఏంటి? ఖలిస్తానీలకు కెనడా ఎందుకు సపోర్ట్ చేస్తోంది? ఇంతకీ ఖలిస్తానీలు హిందూ ఆలయాలనే ఎందుకు టార్గెట్ చేశారు? అసలు వారిని రెచ్చగొట్టేదెవరు? రచ్చ లేపేదెవరు? పక్కలో బల్లెంలా ఖలిస్తానీలు, పూట పూటకో వార్నింగ్. ఆలయాలను కూల్చేస్తాం, విమానాలను పేల్చేస్తాం. శత్రు దేశాలతో దోస్తీ, స్వదేశంతో కుస్తీ. భారత్కు ఖలిస్తానీ వేర్పాటువాదులు మళ్లీ ముప్పుగా తయారయ్యారు. వరుసగా వార్నింగ్లిస్తూ దేశాన్ని టెన్షన్ పెడుతున్నారు. గుడులను కూల్చేస్తామని, విమానాలను పేల్చేస్తామంటూ బెదిరింపులకు దిగుతున్నారు. కెనడాలోని హిందూ ఆలయాలపై దాడులు చేస్తూ ఖలిస్తానీ మద్దతుదారులు రెచ్చిపోతున్నారు. అంతటితో ఆగకుండా ఇప్పుడు భారత్లోని హిందూ ఆలయాలను కూల్చేస్తామంటూ వార్నింగ్లిస్తున్నారు. ఏకంగా అయోధ్య రామ మందిరాన్ని పునాదులతో సహా పెకిలిస్తామంటూ హెచ్చరికలు జారీ చేస్తున్నారు. ఈ నెల 16, 17 తేదీల్లో తామేంటో చూపిస్తామని 6 ఫర్ జస్టిస్ సంస్థ ఓ వీడియోను కూడా రిలీజ్ చేసింది. హిందూ దేవాలయాలపై ఖలిస్తానీలు చేస్తున్న దాడులకు దూరంగా ఉండాలని కెనడాలోని భారతీయులను గురుపత్వంత్ సింగ్ పన్ను బెదిరించాడు. ఖలిస్తానీ వేర్పాటువాది గురుపత్వంత్ సింగ్ పన్ను బెదిరింపుతో కెనడాలోని హిందూ దేవాలయంలో నవంబర్ 17న జరగాల్సిన లైఫ్ సర్టిఫికేట్ పంపిణీ కార్యక్రమాన్ని రద్దు చేశారు. ఖలిస్తానీ బెదిరింపులపై ఆందోళన వ్యక్తం చేస్తూ ఇండియన్ కాన్సులేట్ ఈ నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే ఇదే ఆలయంపై నవంబర్ 3న ఖలిస్తానీ మద్దతుదారులు దాడికి దిగారు. ఈ ఘటనపై యావత్ భారత ప్రజలు మండిపడ్డారు. పిరికిపంద చర్య అంటూ ప్రధాని మోదీ సైతం ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇంత జరుగుతున్నా దాడి చేసిన వారిని కెనడా పోలీసులు అరెస్టు చేయకపోవడంపై ప్రపంచ దేశాలు సైతం ఆశ్చర్యపోయాయి. అణచివేతలు మొదలైతే, ఆకలి కేకలు అధికమైతే ఉద్యమాలు పురుడు పోసుకుంటాయి. కానీ ఇక్కడ పరిస్థితులు లేవు. అయినా వేర్పాటువాదం ఊపిరి పోసుకుంది. ఆ ఉద్యమాన్ని భారత్ వ్యతిరేకిస్తుంటే కొన్ని దేశాలు మద్దతిస్తున్నాయి. అసలు ఖలిస్తాన్ ఉద్యమానికి కెనడా ఎందుకు కేంద్రంగా మారింది? భారత్ కెనడా మధ్య సిక్కు వేర్పాటువాదులే చిచ్చు పెట్టారా? భారత ప్రభుత్వానికి ఖలిస్తాన్ ఎందుకంత సీరియస్ అంశంగా మారింది? అసలు ఈ ఖలిస్తాన్లు ఎవరు? వారు ఎందుకు వేర్పాటువాదాన్ని వినిపిస్తున్నారు? ఖలిస్తాన్ ఉద్యమానికి కెనడా కేంద్రమా? భారత్ కెనడా మధ్య వేర్పాటువాదులే చిచ్చు పెట్టారా? అసలు ఖలిస్తానీల టార్గెట్ ఏంటి? ప్రపంచంలోని అతిపెద్ద మతాల్లో సిక్కిజం కూడా ఒకటి. భారతదేశంలో 16వ శతాబ్దంలో ఈ మతం పుట్టింది. భారత్ 2 దేశాలుగా విడిపోయిన తరువాత పంజాబ్ ప్రాంతంతో పాటు సిక్కులు పాకిస్తాన్లో కూడా ఉన్నారు. ప్రపంచవ్యాప్తంగా 2.5 కోట్ల మంది సిక్కులు ఉన్నారు. ఇందులో ఎక్కువ మంది భారత్లోనే నివసిస్తున్నారు. అయితే భారత్ తరువాత సిక్కులు ఎక్కువ మంది కెనడాలోనే జీవిస్తున్నారు. అక్కడ 7.8 లక్షల మంది ఉన్నారు. కెనడా జనాభాలో సిక్కులు 2% ఉన్నారు. అలాగే అమెరికా, బ్రిటన్లో 5 లక్షల మంది, ఆస్ట్రేలియాలో 2 లక్షల మంది సిక్కులు ఉన్నారు. లో సిక్కులకు ప్రత్యేక దేశం కావాలంటూ ఖలిస్తానీ ఉద్యమం ప్రారంభమైంది. తమకంటూ ఒక ప్రత్యేక మాతృభూమి కావాలనే డిమాండ్తో ఈ ఉద్యమం ఊపిరిపోసుకుంది. 1980లో ఈ ఉద్యమం పంజాబ్లో పతాక స్థాయికి చేరింది. కరుడుగట్టిన ఖలిస్తానీ నేత జర్నైల్ సింగ్ భింద్రన్వాలా అమృత్సర్ పట్టణంలోని స్వర్ణ దేవాలయం కేంద్రంగా సమాంతర ప్రభుత్వాన్ని నడిపే ప్రయత్నం చేశాడు.
1984 జూన్లో ఆపరేషన్ బ్లూ స్టార్ లో భాగంగా గోల్డెన్ టెంపుల్లో దాక్కున్న ఖలిస్తానీ ఉగ్రవాదులను భారత సైన్యం మట్టుబెట్టింది. ఈ ఘటనలో ఖలిస్తానీ ఉగ్రవాద నాయకుడు భింద్రన్వాలా హతమయ్యాడు. ఈ ఘటన తరువాత అప్పటి ప్రధాని ఇందిరాగాంధీని అనుచరుల్లో భాగంగా ఉన్న ఖలిస్తానీ సానుభూతి పరులు హత్య చేశారు. దీనికి ప్రతిగా సిక్కులపై మారణహోమం జరిగింది. ఆ తరువాత ఖలిస్తానీ ఉద్యమం కూలయింది. ఇప్పుడు అదే మాట మళ్లీ వినిపిస్తోంది. ఈ సమయంలోనే ఈ ప్రాంతంలో జరిగిన హింసాత్మక ఘటనల వల్ల వేల మంది చనిపోయారు. 1980లలో జరిగిన హింస తాలూకు గాయాలు ఇంకా మానకపోవడంతో ఖలిస్తాన్ అనే డిమాండ్ను భారత ప్రభుత్వం వ్యతిరేకిస్తోంది. సిక్కులకు ప్రత్యేక దేశం అనే అంశాన్ని దేశంలోని పార్టీలన్నీ వ్యతిరేకిస్తున్నాయి. అందుకే ద్వైపాక్షిక దౌత్య సంబంధాల కోణంలో ఖలిస్తాన్ సమస్యను ఏ ప్రభుత్వము పట్టించుకునే పరిస్థితి లేదు. అయితే ఖలిస్తాన్ వెనుక పాకిస్తాన్ ఐఎస్ఐ హస్తం ఉన్నట్లు గతంలో కేంద్ర నిఘా వర్గాలు గుర్తించాయి. పంజాబ్తో పాటు దేశంలో అశాంతి రేపేందుకు పాక్ ఐఎస్ఐ, ఖలిస్తాన్, ఇతర గ్యాంగ్స్టర్ల మద్దతు తీసుకుంటున్నట్లు ఇంటెలిజెన్స్ వర్గాలు భావించాయి. ఖలిస్తాన్ అనుకూలవాదులకు మద్దతుగా వారికి నిధులు సమకూర్చడం, ఆయుధాలను సరఫరా చేస్తున్నట్లు గుర్తించాయి. పాకిస్తాన్ ఐఎస్ఐ కశ్మీర్లోనూ ఖలిస్తాన్ డెస్క్ ఏర్పాటు చేసింది. కశ్మీర్, పంజాబ్లలో అలజడులు రేపేందుకు దీన్ని ఏర్పాటు చేశారు. ఉగ్రవాద సంస్థల ద్వారా కశ్మీర్కు ఆయుధాలు సరఫరా చేస్తున్నట్లు గుర్తించారు. తమ చేతుల్లో నుంచి, తమ పట్టు నుంచి భారత్ జారిపోతున్నదని గాని, లేదా తమకు దొరకలేదు అనేటువంటి దిగ్ధతో గాని మరొకసారి మనల్ని బ్లాక్మెయిల్ చేసేందుకు ఖలిస్తానీలని లేదా ఇతరత్ర ఉగ్రవాదుల్ని మళ్ళా మన మీద ప్రయోగించేటువంటి అవకాశం ఉన్నదా అనే దానికి ఇప్పుడు జరుగుతున్నటువంటి పరిణామాలు స్పష్టం చేస్తున్నాయి. గతేడాది ఎన్ఐఏ జరిపిన దాడుల్లో ఖలిస్తాన్ తీవ్రవాద నెట్వర్క్ బయటపడింది. ఖలిస్తాన్ లిబరేషన్ ఫోర్స్, బబ్బర్ ఖల్సా ఇంటర్నేషనల్ వంటి సంస్థల నెట్వర్క్ ఛేదించేందుకు ఈ దాడులు నిర్వహించింది. పంజాబ్లో అశాంతిని రగిలించే బాధ్యతను ఖలిస్తాన్ టైగర్ ఫోర్స్ కు అప్పగించినట్టు గుర్తించారు. టార్గెట్ కిల్లింగ్, తీవ్రవాద కార్యకలాపాలను ప్రోత్సహించడమే ఖలిస్తాన్ టైగర్ ఫోర్స్ లక్ష్యమని కేంద్ర నిఘా వర్గాలు తెలిపాయి. పాకిస్తానే కాదు, సిక్ ఫర్ జస్టిస్ పేరుతో వివిధ దేశాల్లోని సిక్కుల నుంచి ఖలిస్తాన్ కు మద్దతు లభిస్తోంది. కెనడా, అమెరికా, జర్మనీ, బ్రిటన్లోని ఖలిస్తాన్ సమర్థకులు భారత్ కు వ్యతిరేక ప్రచారాన్ని వ్యాపింపజేస్తున్నారు. ఖలిస్తాన్ సంస్థల పేరుతో వందలాది ఫేక్ ట్విట్టర్ హ్యాండిల్ రూపొందించారు. 2022 అక్టోబర్లో ఖలిస్తాన్ కు అనుకూలంగా 29,000 మంది ట్వీట్ చేశారు. ఆస్ట్రేలియాలో గతేడాది రిపబ్లిక్ డే ర్యాలీ చేస్తున్న యువకులపై ఖలిస్తాన్ మద్దతుదారులు దాడికి దిగారు. ఆస్ట్రేలియాలో హిందూ ఆలయాలను లక్ష్యంగా చేసుకున్న ఖలిస్తాన్ మద్దతుదారులు భారత కాన్సులేట్ పై ఖలిస్తాన్ జెండా ఎగురవేశారు. ఇప్పుడు కెనడాలో హిందూ ఆలయాలపై దాడులు చేస్తూ ఖలిస్తాన్ ఉగ్రవాదం మళ్లీ జడలు విప్పుతోంది. ఖలిస్తాన్ కు అనుకూలంగా ఆందోళనలు ఊపందుకోవడం కలవరపెడుతోంది.